సిగ్గురో చిలకమ్మ చిక్కేదట చిందులేయరో సందేల చెయ్యబట్ట అందాలు చిందేలా కుందనాల బొమ్మ తందనాల బాలీరే చందనాల కొమ్మ పంద్యాలు గాయాల పందేళ్ళ బందాల ఊవరో గుండెల్లో గూడు గట్ట నవ్వే మూవరో మురిపాల ముద్దు బిడ్డ సిగ్గురో చిలకమ్మ చిక్కేదట చిందులేయరో సందేల చెయ్యబట్ట హేమా, ఏమిటమ్మా ఇది? తీరా మీ అమ్మ కూడా ఒప్పుకున్న తర్వాత నువ్విలా ఈ పెళ్లితో గొడవలన్నీ పోతాయనుకుంటుంటే ఇప్పుడు ఇలా అంటావేమిటమ్మా? అవును నాన్న, కృష్ణ నేను ప్రేమించుకోలేదు. మా మధ్య ఆలోచన లేదు. గోడల మీద రాతలన్నీ నిజాలని మీరంతా నమ్ముతున్నారు. మరి ఇదంతా మీ అమ్మకు చెప్పొచ్చు కదమ్మా. అమ్మ నాతో మాట్లాడదు, నన్ను మాట్లాడనివ్వదు. ఇంకెలా చచ్చేది? చూడమ్మా హేమా, మీ ఇద్దరి మధ్య ఏమున్నా లేకపోయినా ఉందని ఊరంతా గుప్పుమంది. నువ్విప్పుడు కాదంటే ఈ ఇంటి పరువు పోతుంది. అంటే అన్యాయంగా మా మీద ఏవో అబద్ధాలు చెప్తే దానికి నేను బలవలా? ఇందులో భలే ఉందమ్మా. ఆడిని ప్రేమించలేదు సరే, ఆడంటే అసహ్యం లేదుగా, మరి ఇంకేంటి? అతనికి మాత్రం ఏం తక్కువ? ఆడది ఎంత చదివినా పెళ్లి చేసుకోవాలి కదమ్మా. అతను చేసుకుంటే పోయేదేంటో చెప్పమ్మా. మీకెలా చెప్పాలి? నాకిప్పుడు పెళ్లిష్టం లేదు. నాకు లా చదవాలనుంది. పెళ్ళయ్యాక చదవకూడదా అమ్మా? ఎలా నాన్న? పెళ్ళంటే బాధ్యత. అది మోస్తూ చదవడం నా వల్ల కాదు. అంత శక్తి నాకు లేదు నాన్న, నాకు లేదు. ఏమిటి తండ్రి కూతుళ్ళు కలిసి చేస్తున్న గుడు పుఠాని? అది అత్తయ్య, హేమకి పెళ్లి. ఏయ్, నువ్వు ఇక్కడికి వచ్చింది నాకు చెప్పడానికి కాదు, నేను చెప్పింది చెయ్యడానికి. ఎవరికిష్టం ఉన్నా లేకపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. ఎడపాటి వెక్కిరిచ్చనే కమ్మనైన ప్రేమ కలలే కన్నీరాయనే వీరి వీరి గుమ్మడి పండే చెయ్యే జారేనే
ఎటు చూసినా ఎప్పుడూ అలా నీ రూపమే నవ్వితేలా అడుగడుగు నీ అల్లరేలా ఎదురై మరీ కవ్విస్తూ ఇలా చేరుకోలేని దూరమే అవుతుంది నీ బంధమే కమ్మనైన ప్రేమ కలలే కన్నీరాయనే నీరి వీరి గుమ్మడి పండే చేయి జారేనే ఎందుకంట నన్ను కలిసి రేపావు వేవేల చిగురాసలే అంతలోనే నువ్వు అందకుండా మిగిలించావు అడి ఆశలే అణు అణు మన చిలిపి సరసాల ఆనాటి తడి గుర్తులే చూపుతున్నాయి ఇసుకలోన ఆరాళ్లలో మన రాతలే మనసన్నదే లేదు ప్రేమకి విడదీయుటే గొప్పదానికి ఇన్నాళ్ళుగా ఒక్కటై మనం విడిపోతలో ఇప్పుడే క్షణం ప్రాణమే లేని రాయినై ఇక నేను బ్రతికేదెలా కమ్మనైన ప్రేమ కలలే కన్నీరాయనే నీరి వీరి గుమ్మడి పండే చేయి జారేనే విధి ఆడే వింత ఆటలు ఎడబాటే వెక్కిరించనే ప్రేమయే శాపమై డాడీ కృష్ణని వద్దని క్షణం నుంచి తెలిసింది డాడీ కృష్ణ లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని డాడీ కృష్ణ నా వాడు కాదన్న క్షణం నుంచి నా పెదవులు అబద్ధం చెప్పా కానీ నా మనసు మాత్రం కృష్ణ కోసం పదే పదే కొట్టుకుంటుంది డాడీ డాడీ అది పార్కుల్లోనూ సినిమా హాళ్లలోనూ పుట్టే సెక్స్ ప్రేమ కాదు డాడీ స్వచ్ఛమైన మనసులోంచి పుట్టిన అచ్చమైన ప్రేమ డాడీ కొండె చప్పు డాడీ కొండె చప్పు డాడీ కొండె చప్పుడు ముహూర్తం మించిపోతుంది. ఏడయ్యా పెళ్లికొడుకు? ఏడయ్యా స్వామి? పెళ్లికొడుకు గదిలో లేడండి. పెళ్లికొడుకు గదిలో లేడా? ఆ వరండాలోనూ ఆ బాత్రూమ్ బయట ఉంటాడు చూడండి అయ్యా. అంతా వెతకమండి, వాడు ఎక్కడా లేడు. ఎక్కడా లేడా అంటే పెళ్లికొడుకు మిస్సింగ్ అన్నమాట. పెళ్లికొడుకు మిస్సింగ్, పెళ్లికొడుకు మిస్సింగ్, పెళ్లికొడుకు మిస్సింగ్. పెళ్లికొడుకు కనిపించడం లేదా? ఇక్కడ ఎక్కడ ఉంటాడు చూడండి పంతులు. అంతా వెతికారటమ్మా, ఎక్కడా లేట. ఏమయ్యా వెంకట్రావు గారు, పెళ్లికొడుకు కనిపించడం లేదంట. ఊరుకొచ్చెల్లమ్మా, ఆడెక్కడ పోతాడు? ఆ లోపల గదిలో ఎక్కడ పేకాడుతూ ఉంటాడు. అక్కడ కూడా లేడండి. లేదంటే మరి ఏం పెద్దిరెట్ల వెంకట్రావు,
నీ కొడుకుని బస్ ఎక్కించి నా కూతురు వెనకాల తిప్పించి గోడల మీదకి ఎక్కించి పెళ్లి దాకా తీసుకొచ్చి నా పరువు తీద్దాం అనుకుంటున్నావా? ఆవేశం తగ్గించు. ఏంట్రా ఆవేశం తగ్గించేది? పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి నీ కొడుకు కనిపించట్లేదంటే నమ్మేయడానికి నేనేమైనా ఎర్రిదాల్లా కనిపిస్తున్నానా? ఒక్క అరగంటలో నీ కొడుకు ఇక్కడ కనిపించకపోతే మీ శవాలన్నీ లేస్తాయి. ఒరే పెద్దారా, ఒరే చిన్నారా, సిద్ధమైపోండి లేపేయడానికి. ఎందుకే అలాగా అరుస్తావు? కళ్యాణ మండపోతులు పారిపోవడానికి నా కొడుకే పిరికి ఎదవ కాదే. మూలము పెళ్లి కూతురు ఒప్పించడం లేదు. ఎలా మంచిగా రావడమ్మా? మీరు షాక్ లో ఉన్నారని నేను అన్నానమ్మా. నా కొడుకుని నీ కూతుర్ని కిడ్నాప్ చేసి దాచేసి ఇక్కడ పెళ్లి చేస్తాడు నాటకం ఆడుతున్నావు. వాళ్ళని ఎక్కడ దాచేవో తీసుకురావే. అవసరం నాకే వచ్చిందిరా? అదేదో నువ్వే చేసి ఉంటావు. ముందు నువ్వే తీసుకురా. నువ్వే దాచావే, నువ్వే తీసుకురా. నువ్వే దాచుంటావు. మీరిద్దరు ఇక్కడ పోట్లాడుకుంటున్నారా? అక్కడ మీ అమ్మాయి అబ్బాయి వాటర్ ట్యాంక్ నుంచి దూకి సత్తామంటున్నారు. తొందరగా ఏంట్రాకిపోలా ఏం చేస్తున్నావు? కనపడతలేదు, పొల్లెడుతున్నాను. ఒరే అగ్గిపుల్ల, పెళ్లి చెయ్యము అంటే చావాలి గాని పెళ్లి చేస్తాము అంటే సస్తామంటారేంట్రా ఇళ్ళు? అందరూ ఒప్పుకున్నాక చచ్చిపోతారంటారేంట్రా? ఈ లెటర్ ప్రేమ కోసమే కదా ఒకరంటే ఒకరు పండుగలు రాజీ అయ్యారు. మరి పెళ్లి చేస్తామంటే సత్తానంటారేంట్రా? పొద్దు నుంచి బొర్ర తక్కువ చచ్చిపోతుంటారే. ఈరి గుమ్మడి పండుగ కథ గొప్ప వెరైటీగా ఉంది అబ్బాయి. నువ్వు దూకినా పర్లేదు, నీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ముండా సోకత్తే అని మీ ఇద్దరు గురించి ఊరు వాళ్ళ తెలిసింది కాబట్టి మీకు పెళ్లి ఖాయం చేశాం. ఇది మేము కోరుకున్న పెళ్లి కాదు, మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ ఎలమంచలి రమణమ్మ అనుకున్నదంటే అది జరిగి తీరాల్సిందే. దిగండి. మీ అమ్మ అందంటే అన్నంత పని చేస్తుంది. నా కొంప కొల్లరైపోతుంది. దిగవమ్మా నువ్వు. దూకేమంటే కాళ్ళు కొడతాను. ఏటి నువ్వు ఎరకొట్టేది? దూకితే ఈరిపోతాయి. మీరు ఏడ్ చేసుకున్నా సరే మీ పెళ్లి మాత్రం జరిగి తీరుద్ది. ఏటన్నయ్యా నువ్వు ఏటత్తావు? అలాగే చెల్లి, నువ్వు ఏదంటే నేను అదేనే. అంతే. అగ్గిపుల్ల, నువ్వు ఇక్కడున్నావా? నీ గురించి తిరుగుతున్నాను. ఏటంటే అర్జెంట్ ఇప్పుడు? అది కాదురా, ఆ వెంకట్రావు కొడుకును రమణమ్మ కూతురును ట్యాంక్ మీద నుంచి దూకి పడి చేస్తామంటున్నారు. మా కళ్ళు చెవులు రెండు పోయినరా, మాకేం తెలుసు వచ్చి చెప్తా. అది కాదురా, కొత్త మలుపు తిరిగిందేట్రా? ఆ సంగతి తెలిస్తే ఎందుకు కూర్చుంటావు? అగ్గిపల్లి కూర్చుని ఎప్పుడు ఎదిగించేది కదా. అసలు మీరు మనుషులేనా? ఒకసారి చెప్తే అర్థం కదా. మేము ప్రేమించుకోలేదు మొర్రాలు మొత్తుకుంటుంటే విన్నరేంటి? ప్రేమించుకోపోతే మీ పేర్లు గోడల మీదకి ఎక్కినా? అరే ఆ ఏదో నా కొడుకు ఏదో రాస్తే దాన్ని పట్టుకొని సాగేనివేనా? నిజమేంటో తెలుసుకునేది లేదా? కృష్ణ నేను కేవలం స్నేహితులం మాత్రమే. స్నేహం తప్పంటే చెప్పండి, అది కూడా మానేస్తాము. సరే మీరు మంచోళ్లే, మీ మధ్య ఏమీ లేదని అనుకుందాం. మరి మీ మీద చల్లిన బురద కడగడానికి మా హేమ మంచిది, మా కృష్ణ మంచోడు అని ఎంతమందికి బొట్టు పెట్టి చెప్పమంటారు? ఎంతమందిని నమ్మించమంటారు? ఏమన్నయ్యా? అవునే, మీ గురించి ఊళ్ళో 10 మంది ఆ నోట ఈ నోట రకరకాలుగా చెప్పుకుంటారా. ఎవరన్నా నా 10 మంది? చదువు తప్ప వేరే ధ్యాసలేని అమ్మాయిని పట్టుకొని చెడిపోయిందని చాటేసేవాళ్ళేనా? చెప్పండి. నాకు అర్థమైపోయిందిరా. ఏంట్రా? ఎదురు ప్రేమించుకోలేదు. ప్రేమించుకుంటే పెళ్లికి ఒప్పుకోరు కదా. ఒప్పుకోపోతే ప్రేమించుకున్నట్టు లెక్క కదా. కదా 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 అది కథ. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారా? వాళ్ళు తప్పేం లేదు, చేసిందంత నేనే. వెంకట్రావు గారు, పిల్లల్ని కన్నామన్న ఒకే ఒక హక్కుతో బుద్ధగించాల్సిన విషయాన్ని కూడా బుద్ధి చెప్పాలన్న అహంకారంతో దూరంత విషయాన్ని కొనంత చేస్తున్నాం. అందుకే వాటర్ ట్యాంక్స్ అన్ని లవర్స్ ట్యాంక్స్ గా మారిపోతున్నాయి. ఇంత జరిగిన తర్వాత ఈ పిల్లని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? నేను ఊరుకోను. 6 100 100 6 ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ముండా సొక్కత్తని ఎంతసేపు నీ గొల నీదేనా? ఎదుటోళ్ళు చెప్పేది వినిపించుకోవే. ముందలా దిగమని చెప్పు. బాబు, అమ్మాయి, మీ మేలు కోరేవాడిగా చెప్తున్నాను. మొదటి నుంచి కూడా మీ జాతకాలలో రాహువులు కేతువులు కొట్టుకుంటున్నారు. అంచేత ఎవరు ఏం చెప్పినా కూడా మీ పెళ్లి జరగదు. ఈ పిలక శాస్త్రి మాటంటే మాటే. దిగండి కిందకి. చూడండి, పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి.
అలా కాకుండా వాళ్ళకి మనం అడ్డు చెప్తే మనకు అడ్డం తిరిగే ప్రమాదం ఉంది. మీకెవరికి తెలియని విషయం ఒకటి ఉంది. రామ్మా రండి. అసలు ప్రేమించుకుంది, ప్రేమలో పడ్డది వీళ్ళిద్దరు. అమ్మ దొంగ. ఈ విషయం మీకు ఎవరికి తెలియకుండా ఉండడానికి కారణం కూడా నేనే. ఎందుకంటే వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన వెంటనే వీళ్ళ చదువు పూర్తయ్యేంత వరకు ఈ విషయం ఎవరికి తెలియకూడదని కండిషన్ నేనే పెట్టాను. మంచి పని చేశారు లాయర్ గారు. ప్రేమ పేరుతో బలాదూరుగా తిరిగే కుర్రకారికి ఒక కళ్ళు వేశారు. ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఆడా మగ విచ్చలవిడిగా తిరుగుతున్నారండి. పెళ్ళైన వాళ్ళు కూడా తిరగని విధంగా ఈ లవర్స్ ప్రవర్తిస్తున్నారు. అందుకే ప్రేమ అంటే మనం ఒక బూత్ కింద చూస్తున్నాం. వీళ్ళ ప్రేమను ఎవరు బూత్ అనుకోకూడదని, ప్రేమను అనుమానించి అవమానించకూడదని ఈ కండిషన్ నేనే పెట్టాను. అయితే ఈ విషయం మీకు తెలియకుండా దాచడమే నేను చేసిన నేరం. అందుకు మీరు నన్ను క్షమించాలి. క్షమించడానికి టైం ఏదండి? అన్నయ్య గారు, మా అమ్మాయిని మీ కోడలుగా ఎప్పుడు చేసుకుంటున్నారు? మీ అమ్మాయా? అన్నయ్య గారికి అన్ని అనుమానాలే. లాయర్ గారు బావగారు అయినప్పుడు వాళ్ళ ఆవిడగారు నాకేమవుతారు? అక్కయ్యే కదా. ఏం అక్కయ్యా? అయ్యో మీరుదా నా అక్కయ్య, నేను మీ చెల్లిని. ఆమా కళ్యాణం ఎప్పుడు చేసి పుడుస్తారు? అయ్యో పూడ్చలేండి, ఇదేం గోల? మీ అక్కయ్యారు గోల ఏమిటి మీకే అర్థమవుతుంది. అప్పుడియా? అయ్య బాబు, ఇదేమిటి ఈ భాష నాకు వచ్చేసింది? చేశారు కదా, అందుకనే వచ్చేసింది. ఇప్పుడే చెప్తున్నాను, మీ ఇద్దరు చదువులో పరీక్ష తప్పారా సత్య పెళ్లి చేయను. ఇది నా కండిషన్. ఇది బాగుంది. ఈ రోజుల్లో పేస ఎవరికి కావాలి? ఫస్ట్ రావాలి, అప్పుడే పెళ్లి చేస్తాం. ఇది నా కండిషన్. పూర్ణి, చదువు గురించి నీకు తెలిసిపోయింది. శీఘ్రం పరీక్షలు, తర్వాత పెళ్లి. మరి అంతవరకు ఇప్పుడు నా చేతుల మీదుగా నిశ్చితార్థము, ఆ తర్వాత పెళ్లి కూడా నేనే చేస్తాను. ఈ ఎలమంచల్ రమణమ్మ గారు మాట అంటే మాట. నేను అవతల వాళ్ళు వెళ్ళిపోక్కలేదు కదా. ఆల్ హ్యాపీస్ హ్యాపీ అండి. ఇంతమంది డబ్బులు తిరుగుతున్నా నా సుట్ట కలిసిపోయింది. ఇంకేం వెలుగుతున్నా బాగుందా?